బ్రిటిష్ వాళ్ళు ఇండియాని పరిపాలిస్తున్న సమయంలో తెలంగాణ హైదరాబాద్ లో ఒక భాగం. ఈ హైదరాబాద్ ని నిజాం రాజులు పరిపాలించేవారు. 1724 నుంచి 1947 వరకు వివిధ రాజులు ఈ హైదరాబాద్ ని పరిపాలించారు. అందులో చివరిగా పరిపాలించిన రాజు మీర్ ఆస్మాన్ అలీ ఖాన్. అలాగే మొదటిగా పరిపాలించిన రాజు ఆసఫ్ జాహీ. కానీ ఈ హైదరాబాద్ ని బ్రిటిష్ వాళ్ళు ఎందుకు ఆక్రమించలేదు? ఎందుకు పరిపాలించలేదు? దీనికి కారణం నిజాం రాజుకి ఇంకా రిచర్డ్ వ్యాలెస్లీకి ఒక సబ్సిడరీ అలయన్స్ అనే ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. కానీ ఈ రిచర్డ్ వ్యాలెస్లీ ఎవరు? ఈయన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీస్ కి చెందిన ప్రముఖ పరిపాలకుడు. సింపుల్ గా చెప్పాలంటే భారతదేశంలో బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ఇంకా అగ్రిమెంట్ విషయానికి వస్తే ఈ అగ్రిమెంట్ ఏంటంటే యుద్ధం చేయకుండానే నిజాం రాజులు ఇంకా బ్రిటిష్ వాళ్ళు ఒక ఫ్రెండ్స్ గా కలిసిపోయారు. కానీ ఇందులో పై చేయి మాత్రం బ్రిటిష్ వాళ్ళది. ఈ ఒప్పందం ప్రకారం బ్రిటిష్ వాళ్ళ సైన్యం నిజాం రాజ్యంలోకి వచ్చే అనుమతి ఉంది. కానీ నిజాం సైన్యానికి బ్రిటిష్ వాళ్ళతో కలిసి అనుమతి లేదు. ఇంకా నిజాంస్ బ్రిటిష్ వాళ్ళకు పన్ను కూడా చెల్లించేవారు. ఇలాగా హైదరాబాద్ నిజాంస్ పరిపాలనలో ఉండేది. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1956 నవంబర్ 1న తెలంగాణ సీమాంధ్రం కలిపి ఆంధ్రప్రదేశ్ గా గుర్తించారు. ఈ రెండు ప్రాంతాలను ఒకటి చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. నంబర్ 1, లాంగ్వేజ్. ఆంధ్ర ఇంకా తెలంగాణ భాషలో యాస కొద్దిగా వేరుగా ఉన్న రెండు రాష్ట్రాలు మాట్లాడేది తెలుగే. నంబర్ 2, జెంటిల్మెన్ అగ్రిమెంట్స్. ఈ అగ్రిమెంట్ ఏంటంటే తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని ప్రామిస్ చేసి రెండు ప్రాంతాలను ఒకటి చేశారు. ఈ జెంటిల్మెన్ అగ్రిమెంట్ మెయిన్ గా ఎడ్యుకేషన్స్ లో, జాబ్స్ లో రెండు ప్రాంతాల నుంచి జనరేట్ అయిన ట్యాక్స్ నిధులను ఈక్వల్ గా సమానంగా పంచుతామని ప్రామిస్ చేశారు. కానీ 1956 నుంచి 1968 వరకు ఈ హామీలు పూర్తిగా నెగ్లెక్ట్ చేశారు. అంటే పట్టించుకోలేదు. తెలంగాణకు రావాల్సిన నిధులను మళ్లించడం జరిగింది. ఇది తెలిసిన తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. ఈ అసంతృప్తి క్రమంగా తొలి జై తెలంగాణ ఉద్యమంగా మారింది. జై తెలంగాణ ఉద్యమానికి అసలు ప్రారంభం కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ లో జరిగిన అన్యాయం నుంచి వచ్చింది. 1960లో ఈ థర్మల్ పవర్ ప్లాంట్ స్టార్ట్ అయినప్పుడు 1400 మందికి జాబ్స్ ఇచ్చారు. అయితే ఇందులో కేవలం 200 మంది మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందినవారు. ఇది జరిగిన 6 సంవత్సరాల తర్వాత 200 మంది ఉద్యోగాల్లో 175 మందిని ఆ జాబ్స్ నుండి తీసేశారు. ఈ సంఘటన తెలంగాణ వాళ్ళకు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. సో ఇప్పుడు తెలంగాణ వాళ్ళు ఎలాగైతే అవ్వదు, ములికి నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ములికి నిబంధనలు ఏంటంటే సింపుల్ గా అర్థం చేసుకోండి. మీ ప్రాంతం దగ్గరలో ఏదైనా కంపెనీ ఉంటే ఆ కంపెనీ వాళ్ళు ఆ కంపెనీ చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో ఎక్కువగా జాబ్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. సింపుల్ గా ములికి అంటే లోకల్ పర్సన్, నాన్ ములికి అంటే బయట నుండి వచ్చిన వ్యక్తి. ఈ జాబ్స్ నుండి తీసేసిన సంఘటన వైరల్ గా మారింది. కృష్ణ అనే రోజువారీ కూలి నిరాహార దీక్ష కూడా ప్రారంభించాడు. ఈయనతో పాటు కె రామదాసు అనే తన స్నేహితులు కూడా ఆ దీక్షలో పాల్గొన్నారు. 1968లో టిపిఎస్ అంటే తెలంగాణ ప్రాంతీయ సమితి అనే ఒక సంస్థను ఏర్పాటు చేసి తెలంగాణ ప్రజలు అక్రమ ఉద్యోగాలు మరియు నకిలీ ములికి సర్టిఫికేట్స్ ని వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఈ పోరాటం తెలంగాణ అంతటా వ్యాపించింది. గవర్నమెంట్ ఎంప్లాయీస్, నాన్ ఎంప్లాయ్మెంట్ యువత కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారు. ఇలానే 1968 జనవరి 8న ఖమ్మం జిల్లాలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ నిరాహార దీక్షకు ప్రారంభించారు. నార్మల్ కి గో బ్యాక్ అనే ఒక వాక్యంతో భారీ స్థాయిలో ర్యాలీలు జరిగాయి. ఈ ర్యాలీలో స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు కూడా పాల్గొన్నారు. శంషాబాద్ లో జరిగిన ఉద్యమంలో పోలీసులు కాల్పులు చేశారు. ఈ కాల్పుల్లో 14 మంది విద్యార్థులు గాయపడ్డారు. అందులోనే ఒక విద్యార్థి చికిత్స పొందుతూ 17 ఏళ్ల భీమనపల్లి శంకర్ చనిపోయారు. శంకర్ అమరత్వానికి అలాగే విద్యార్థులపై కాల్పులకు రాష్ట్ర వ్యాప్తంగా ఖండించాలని ఉద్యమాలు చేశారు. 1969లో తొలి దశ ఉద్యమం తర్వాత 2001 నుంచి 2014 మధ్యలో మలిదశ ఉద్యమం జరిగింది. 2001లో టిఆర్ఎస్ పార్టీ ఏర్పాటు అయింది. కానీ ఈ ఉద్యమానికి కేసీఆర్ పార్టీ నాయకత్వం వహించింది. ఎన్నో ఉద్యమాలు, ఎంతో మంది చావుల తర్వాత పార్లమెంట్ 2014 జూన్ 2న తెలంగాణ 29వ రాష్ట్రంగా తీర్పును ఇచ్చింది. దాదాపు 62 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో సుమారు 1800 మంది చనిపోయారు. ఇందులో 1200 మంది విద్యార్థులే. భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు కులాలు, మతాలు పిచ్చితో కొట్టుకుంటాయి, పోరాటాలు చేస్తాయి. కానీ తెలంగాణ వాళ్ళు మాత్రం వాళ్ళ సొంత రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు, ఎన్నో పోరాటాలు చేశారు. మరి ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి చూస్తారో కమెంట్ కూడా చేయండి.